హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో చూసాం కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో ఈ క్లాస్లో అయితే చూద్దాము. సో నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను రిమైనింగ్ పీస్ ఏదైతే ఉందో నాకు కట్ చేయగా మిగిలింది దాని మీద పెట్టుకొని ఇప్పుడు నేను జస్ట్ ఒకసారి మార్కింగ్స్ అనేవి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా. ఇప్పుడు సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడైతే సేమ్ నేను దీని మీద మార్క్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్కి ఎలా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి మనకి డాట్స్ దగ్గర వీటి దగ్గర అనేది ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడు నేను మనకి ఈ డాట్ ఎంత ఉంది అనేది చూడాలి కదా. మనకి మెయిన్గా చెస్ట్ డౌన్ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్ లెంత్ ఎంత ఉంది అనేది. సో ఇప్పుడు సో ఇలా ఉంది కదా. ఈ డాట్ దగ్గర పట్టుకుని ఇలా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మరి ఇలా సాగదీయద్దు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి మనం ఇలా కొలుచుకున్నాం. ఇప్పుడు 13 వచ్చింది. సో నేను 14 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి పైన ఇక్కడ జాయింట్ దగ్గర ఖర్చుకి అంటే కింద పట్టీని జాయిన్ చేస్తాం కదా, దానికి నేను 14 అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ 14కి ఒక మార్క్ చేసుకున్నాను. దీనికన్నా ముందు నేను ఇప్పుడు పట్టీ కోసం 2 ఇంచెస్ మైనస్ చేసా. సో ఇది అండ్ ఇప్పుడు మనకి వచ్చిన 14ది సో ఇదనమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎలా అంటే నేను తీసుకునేది ఒకటి ఫాలో అవుతాను, అది చెప్తా ఇప్పుడు మీకు. ఫస్ట్ ఇక్కడ 2.5 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది మీడియం సైజ్ ఉంది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది. సో నేను ఇక్కడ 2.5 అలా తీసుకుంటున్నా. 2.8 అనమాట, అంటే 2.30 ఇక్కడ తీసుకుని సో నేను ఇక్కడికి మార్క్ చేసుకున్నా. కొంచెం చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళైతే 3 వరకు మార్క్ చేసుకోండి. సో నేను ఇక్కడ 2.30 అనేది తీసుకున్నా. కొంచెం హెవీ సైజ్ ఉన్న వాళ్ళు 3 వరకు తీసుకోండి, 3 ఇంచెస్ వరకు తీసుకోండి డాట్ లెంత్ అనేది. ఓకే కదా. ఇప్పుడు నేను అండ్ ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఈ డాట్స్ని మనం ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఇలా కర్వీగా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పై కోసం ఒక 2 ఇంచెస్ అనేది మార్క్ చేసా. ఇక్కడ నుంచి 1.5 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. సో నేను 2 అనేది మార్క్ చేసి ఇప్పుడు చూడండి ఇలా కొంచెం ఫ్రీ హ్యాండ్తో ఇలా రౌండ్గా దీన్ని ఇలా కలుపు కొంచెం మనం అయింది కదా. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఇలా ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ కోసము వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ అనేది మనం ఎవరికైనా 6 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం డీప్ వేసుకునే అలవాటు ఉన్న వారికి ఒక 1/2 ఇంచ్ అనేది 6.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఇది వచ్చేసి 2.5 కదా మనం ఇందాక నెక్కి తీసుకున్నది. సో ఇప్పుడు జాయిన్ చేసేద్దాం.
సో ఇది అయిన తర్వాత ఈ స్కేల్ని యూజ్ చేసి కొంచెం ఇలా రౌండ్ తీసుకున్నా. సో మనకి షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చంక లోతు దగ్గర మనం బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి కట్ చేయాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నుడతలు రాకుండా ఉంటాయి ఈ పార్ట్లో. సో అందుకని మనం ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను దీన్ని ఇలా ప్లెయిన్ చేస్తా. మార్క్ చేస్తున్నా అంటే ముందు 1.5 పెట్టా కదా, ఇప్పుడు 1. సో 1/2 ఇంచ్ అనేది డౌన్ అవుతుంది. సో ఈ పాయింట్ని వీటిని మనం జాయిన్ చేద్దాం. చూడండి ఈ లోతు వచ్చి రావడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో నుడతలు రాకుండా ఉంటాయి. సో ఇది అయింది కదా. ఇప్పుడు మనం డాట్స్ ఎంత హైట్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి డాట్ వచ్చేసి 3 పెడుతున్నాను. ఇది కూడా మీ చాయిసే. ఎందుకంటే చాలామంది ఇంత పెద్ద డాట్ అనేది ఇష్టపడరు. చాలామంది 2 ఇంచెస్ వేసుకుంటారు, 2.5 వేసుకుంటారు, 3.5 కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మీ డాట్ లిఫ్టింగ్ని బట్టి, ఫ్రంట్ పార్ట్ లిఫ్టింగ్ని బట్టి మీరు డాట్ అనేది పెట్టుకోండి. సో నేను ఇక్కడ 3 ఇంచెస్ హైట్ పెట్టా. చూసారు కదా. మీకు సేమ్ ఇలానే మార్క్ చేసుకున్నా కూడా బ్లౌజ్ అనేది నీట్గానే వస్తుంది. నేను ఎందుకు మీ చాయిస్కి చెప్తున్నాను అంటే అందరూ ఇలా ఇష్టపడరు కాబట్టి నేను ఆప్షన్ ఇచ్చాను. ఇలా సేమ్ మార్క్ చేసుకున్నా నీట్గానే వస్తుంది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి మధ్యలో అనుకోండి ఇలా కొంచెం మనకి ఇది అంతా కలిపి ఒక 1/2 ఇంచ్ రావాలి. అంటే 0.5 ఇంచ్ రావాలి. ఇక్కడ మనకి ఇది వచ్చేసి 3 ఇంచ్ ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి 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 మధ్యలో ఉంది కదా, ఇలా మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ ఒక 0.5 ఇంచెస్ అనేది ఉండాలి. సో మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడైతే మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మార్కింగ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవ్వరు ఒరిజినల్ క్లాత్ మీద అసలు కట్ చేయొద్దు. ఇక్కడ కూడా ఒక టక్స్. సో చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది, బ్యాక్ పార్ట్ ఉంది. ఇప్పుడు నేను మనకి హ్యాండ్ కట్ చేయగా మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేను షేప్ బెల్ట్ అనేది ఎలా డ్రా చేస్తానో చూడండి. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఇలా వస్తే కనుక మనకి 2 పట్టీలు వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3.5, ఇక్కడ 3.5 ఇంచీలు, ఇక్కడ 3 ఇంచీలు, ఇది చివరిన 3 ఇంచీలు,
ఇటు 3 పావు, ఇక్కడ వచ్చేసి 2 ముప్పావు, 2 ముప్పావు ఇలా. ఇప్పుడు ఈ మూడిటిని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లూజ్ వచ్చేసి మనం 11 ఇంచెస్ మార్క్ చేసాం కదా, 11 ఇంచెస్ ఉండాలి. నడుం లూజు మనం ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. సో సేమ్ 11 ఇంచెస్ నేను ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు అయితే మనకి చూడండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ కటింగ్ ఎలాగనేది చూద్దాము. We will meet you on the next video. Bye.